కిరాక్ ఆర్పి ఏలియాస్ నెల్లూరు రాటకొండ ప్రసాద్ ఇంకొక బోరుగడ్డ అనిల్ కుమార్ గా మారనున్నాడా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బోరుగడ్డ అనిల్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా వ్యక్తిగతంగా బూతులుగా విమర్శించడం మనందరం చూసాము. ఇప్పుడు తను జైళ్ల చుట్టూ తిరుగుతున్నది కూడా మనం ఈ తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం. అయితే గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పును ఇదే తెదేపా జనసేన బీజేపీ కూటమి ప్రోత్సహిస్తుందా? కిరాక్ ఆర్పి కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ లానే ఈ పర్యవసనాలు తను కూడా అనుభవించనున్నాడా? నా విశ్లేషణలో మాత్రం నేను అవుననే చెప్తాను. ఎందుకంటే రాజకీయ విశ్లేషణలు అంటే ఎంతో బాధ్యతతో, ఎంతో మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, మన దగ్గర ఉన్న పూర్తి రాజకీయ సమాచారాన్ని విశ్లేషణలతో పెట్టి అందులో ఏ విధమైన తప్పొప్పులు ఉన్నాయి, అందులో ఏ విధమైన బరువు బాధ్యతలు తెలపాలి, ప్రస్తుతం ఒక సమస్యకి పరిష్కారం ఏంటి అనేది రాజకీయ విశ్లేషణలు. అలాంటిదంతా వదిలేసి ఈ విధమైన కల్చర్ని ఎంకరేజ్ చేయడం అనేది కూడా తప్పు. మీరు ఒక విషయం గమనిస్తే కిరాక్ ఆర్పి ఏదైతే జబర్దస్త్ స్టేజ్ షోల మీద కామెడీ చేసేవారో అటువంటి కామెడీనే రాజకీయాల్లో చేస్తున్నాడు. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు కార్యకర్తలు. తను ఇలా చేయడం అనేది ఇది మంచి కల్చర్ కాదు. ఎందుకంటే నేను ఈ వీడియోలో గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన ఏదైతే తప్పులున్నాయో ప్రస్తుతం బీజేపీ తెదేపా జనసేన కూటమి చేయాల్సిన బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేను ఈ వీడియోలో మీ అందరి ముందు పెట్టనున్నాను. ప్రస్తుత సమాజంలో ఈ ఇంటర్నెట్ యుగంలో రాజకీయ విశ్లేషణలు చెప్తున్న వారిని చూస్తే నాకు నవ్వొస్తుంది. అసలు ఎటువంటి అర్హతలు ఉన్నాయి, ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయి, ఎటువంటి అనుభవం ఉంది, ఇవి ఏం పట్టించుకోకుండా ఒక కెమెరా, ఒక మైకు, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ స్టూడియో ముందు వచ్చేస్తే చాలు, వాళ్ళకంటే మించిన విశ్లేషకుడు లేడు. ఇప్పుడు మీరు నన్నే ఉదాహరణగా తీసుకుంటే నేను కనీసం 15 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను, ప్రజాసేవ చేస్తున్నాను. ఒక సేవా సంస్థ ద్వారా నేను అడ్మినిస్ట్రేటివ్ సిస్టంతో మమేకమై ఉన్నాను. నా విద్యార్హతలు బీకామ్, ఎంబీఏ, హెచ్ఆర్, ఎల్ఎల్బి ఇలా 3-4 డిగ్రీలు చేసి మేం విశ్లేషణలు చెప్తుంటేనే ప్రజలు తీసుకోవడానికి, స్వీకరించడానికి సమయం పడుతుంది. అలాంటిది ఈ మ్యూజిక్లు యాడ్ చేసి, బూతులు తిడుతూ, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఇటువంటి వాటికే చాలా హైప్ వస్తుంది. కానీ మాకు హైప్ వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ భావి తరాల ఏదైతే భవిష్యత్తు ఉందో దయచేసి పూర్తి అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.